మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిథి షష్ఠి ఉదయం 7:05 సప్తమి తెల్లవారుజామున 5:45 వరకు నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:09 తదుపరి శ్రావణం వర్షం మధ్యాహ్నం 12:31 నుంచి 2:04 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు తిరిగి రాత్రి 10:14 నుంచి 10:58 వరకు అమృత గడియలు రాత్రి 9:53 నుంచి 11:27 వరకు రావుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే లోక్సభ బరిలో 525 మంది, అత్యధికంగా సికింద్రాబాద్ లో 45, అత్యల్పంగా ఆదిలాబాద్ లో 12 మంది పోటీ అట. 100 మంది నామినేషన్లు ఉపసంహరణ అంటూ ఆ వివరాలన్నీ పూర్తిగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ కు నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు తెలిపారట. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు చేశారట. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భయపడేదే లేదు అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ కర్ణాటక ప్రచార సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారట. ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సరఫరాపై మాజీ మంత్రులవి దిగజాడు విమర్శలని ధ్వంజమంటూ వార్తించారు. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్, కమలం గుటికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి, 40 రోజుల కాల్పుల విరమణ, హామస్ ముందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన, కీలక దశలో గజా చర్చలు, మరోవైపు రఫాపై బాంబులు, 22 మంది మృతి చెందడం జరిగిందట. అలాగే 955 టీఎంసీలు అవసరం, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు తెలంగాణ నివేదికనిచ్చిందట. 1144 టీఎంసీలు కావాలన్న ఏపీ, కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2099 టీఎంసీలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ, సీఎం భాజపా ఎంపీలు ఎందుకు స్పందించట్లేదు, కేంద్రంలో సంకీర్ణమైన నామ మంత్రి అవుతారు, ఖమ్మంలో భరోసా అధినేత కేసీఆర్ తెలిపారు. జైలు లేదంటే బెయిల్, ఇండి కూటమి నేతల పరిస్థితి ఇదే. అవినీతిలో నాడు భరోసా నేడు కాంగ్రెస్, అభివృద్ధి సంకల్పం కమల సంతం, కొత్తగూడెం మహబూబాబాద్ నిజాంపేట సభలో జేపీ నడ్డా తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే గడువిస్తే అధికారులు నిద్రపోతారు, ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి, ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఏపీ ప్రభుత్వం జేపీ సంస్థకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ, అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాన్ని జారీ చేసిందట. మే 24న పాలిసెట్, సిఎస్ శాంతికుమారి డీపీతో డబ్బులు డిమాండ్. అలాగే 65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 40% ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి అంటూ టీయూఎంహెచ్ఈయు విజ్ఞప్తి చేసింది. తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన, ఓఈలో నీటి కొరత, విద్యుత్ కోతలు, మే 1 నుంచి హాస్టల్ మూత అంటూ చీఫ్ వార్డెన్ ఉత్తర్వు, దానిని ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసీఆర్, విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి భట్టి, సమస్యలు లేవని తేల్చిన అధికారులు చీఫ్ వార్డెన్ కు షోకేస్ నోటీస్ జారీ చేశారట. వివేక హత్యలో సునీల్, తగిన ఆధారాలున్నాయి, హత్యకు అవినాష్ అండదండలు, బెయిలిస్తే పారిపోతారు, సిబిఐ వాదన, తీర్పు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు అంటూ ఆ వివరాలు ఇవ్వడం జరిగింది. బాణుడు భీంకరం, నల్గొండ ములుగు జిల్లాలో 45 డిగ్రీలు నమోదు, వడదెబ్బతో 5, పిడుగుపాటుకు 1 మృతి, వచ్చే 4 రోజులు వడగాల్పులుంటాయని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర సరిహద్దులో ఎదురు కాల్పులు, మావోయిస్టు మృతి చెందారు, ఐసీలో పనిచేయని ఏసీలో అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరిస్థితి ఈ విధంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందడిగా ఉగాది కామధేను పురస్కారాలు ప్రదానం చేశారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రేవంత్ కు నోటీసులు, సీఎం కు ఫేక్ షాక్ అంటూ వార్తిచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో దేశమంతా వైరల్ కావడంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ కు 9160 సిఆర్పీసీ కింద నోటీసులు, మరో 4 టీపీసీసీ సోషల్ మీడియా అభ్యర్థులకు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులట. రేపు మే 1న ఢిల్లీలోని స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని సూచన,
కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఎఫ్ఐఆర్ కాపీ అందిన 15 రోజుల్లోగా వివరణ ఇస్తామని వెల్లడి. ఫేస్బుక్, ఎక్స్లకు స్పెషల్ సేల్ నోటీసులు. ఈ వీడియోను పోస్ట్ చేసినా షేర్ చేసినా వారి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు, ఇలాంటి వాటికి నేను బెదిరేది లేదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ స్పష్టీకరణ. బీజేపీకి 400 ఎంపీ సీట్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మరోసారి వ్యాఖ్యానించారట. సీఎం క్షమాపణలు చెప్పాలి. ఆర్ఎస్ఎస్ బీజేపీపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అవసరమైతే కోర్టుకు ఈడుస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పెద్దిరెడ్డి తదితరులు అంటూ ఆ వివరాలని సాక్షిలో పూర్తిగా ఇచ్చారు. అలాగే ప్రమాణానికి సిద్ధమా? రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్ విసిరారట. ఓటమి భయంతోనే ఆ పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి ఆయన మాట్లాడారట. రేవంత్ను ఎందుకు అరెస్ట్ చేయరు? తప్పుడు ప్రచారం కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేశారు. రేవంత్ను చేయాల్సిందే అంటూ హరీష్ రావు తెలిపారట. కేంద్రంలో సంకీర్ణం, బీఆర్ఎస్ కీలకం. ఖమ్మం బస్సు యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆ వివరాలు ఇచ్చారు. మాకు మోదీ, మరి మీకెవరు? కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నేతలకు జేపీ నడ్డా ప్రశ్న. ఆ కూటమి నేతలైతే జైల్లో లేకుంటే బెయిల్పై ఉన్నారు. మనుకోట, కొత్తగూడెం సభలో ప్రసంగించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అంటూ ఆ వివరాలు ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్రానికి మోదీ అందోల్ సెగ్మెంట్ అల్లదుర్గాల్లోని సభకు పీఎం హాజరు. రేపు హైదరాబాద్ కు అమిత్ షా రానున్నారట. 2 రోజులు మండే ఎండలు, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వడగాల్పులు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బతో 5గురు మృతి చెందిన ఘటన కూడా చోటు చేసుకుందంట. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సాక్షిలో ఇచ్చారు. అలాగే పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. రైతులకు మొదటి విడత నష్టానికి సర్కార్ సాయం 15.81 కోట్లు అందచేయాలని నిర్ణయం తీసుకుందంట. 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. ముగ్గురు సిట్టింగ్లే. సికింద్రాబాద్ బరిలో ఓ ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. భిన్న మతాలు, విభిన్న భాషల ప్రజలకు నిలయం అని చెప్పేసి చెప్తున్నారు. ముస్లింలు దళితులకు చంద్రబాబు శత్రువు. ముస్లింలు దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతత్వ ఫాసిస్ట్ పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారట. బరిలో 525 మంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మొత్తంగా 893 మంది నామినేషన్లు వేయగా 268 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 625 మందిలో ఉపసంహరించుకున్న వారు పోగా 525 మంది పోటీలో మిగిలడం జరిగిందట. నేడే 10th ఫలితాలు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకి విడుదల కానున్నాయట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో ఫలితాలు చూడవచ్చు అని చెప్పేసి ఆ వెబ్సైట్ని కూడా ఇక్కడ సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే, ఫేక్ వీడియోలపై ఉక్కుపాదమే. ఎన్నికల సమరంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక రాజకీయ ప్రత్యర్థులు అడ్డుదారులను నమ్ముకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారట. ఫేక్ రాజకీయం. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కలకలం రేపుతుంది. లోక్సభ ఎన్నికల వేళ డీప్ ఫేక్ బెడతపై సర్వత్రా చర్చ జరుగుతుందట. మళ్లీ విష సర్పం నోట్లో తలపెట్టద్దు, బాబు చరిత్రే మోసం. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం జగన్ ధ్వంజమంటూ ఆ వివరాలను ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు మనం చూసుకుంటే, మళ్ళీ మీరే రావాలి సార్, కేసీఆర్తో రైతులు, వృద్ధులు, మహిళలు ఖమ్మం మార్గంలో ఛాయ్ హోటల్ వద్ద బస్ యాత్రకు బ్రేక్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్తో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నాపై కేసు కొట్టేయండి అంటూ ఆ హైకోర్టులో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత పిటిషన్ వేశారట. మాదిగల వ్యతిరేకి రేవంత్ అంటూ సీఎం వైఖరికి నిరసనగా మే 4న దీక్ష అంటూ మందకృష్ణ తెలిపారట. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై అన్ని అపోహాలై, రెవెన్యూ న్యాయపరమైన అంశాలు తెలియని వారు మాట్లాడుతున్నారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 1న ఢిల్లీకి రండి, అమిత్ షా డీఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసులు సామాన్లు ఇవ్వడం జరిగింది అంటూ దాన్ని ప్రధాన వార్త ఇచ్చారు. అలాగే తెలంగాణ నుంచి లోక్సభ బరిలో 525 మంది ఉన్నారట. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది,
ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది ఉన్నారట. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, దానికి సంబంధించిన వివరాలని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఆరో దశ నోటిఫికేషన్ విడుదల, 7 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు మే 25న ఎన్నికలు, 6 వరకు నామినేషన్లు స్వీకరణ, 9 ఉపసంహరణ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బామ్ తప్పుకున్న ఇండిపెండెంట్లు ఇక సీటు బీజేపీదే అని చెప్పేసి చెప్తున్నారు. కర్ణాటకలో డర్టీ పిక్చర్, దేవగౌడ్ మన్వడు ప్రజ్వల్ రెవెన్య రాసలీలలు సంచలనం. పెన్ డ్రైవ్ లో 2976 అశ్లీల వీడియోలు, జేడీఎస్ లో కలకలం. ప్రజ్వల్ లీలలపై గత డిసెంబర్లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజగౌడ 2 పేజీల లేఖ రాశారట. అయినా కూటమి కేటాయింపులో భాగంగా అతనికి అసన్ సీటు, బీజేపీ జేడీఎస్ పై విరుచుకుపడుతున్న కాంగ్రెస్, మోదీజీ ఇంకా మౌనమేనా అంటూ ప్రియాంక గాంధీ తెలిపారట. ప్రజ్వల్ వ్యవహారంపై స్వంత పార్టీ నాయకులు ధ్వంజం, ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారట. కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు? జైల్లో కూటమి నేతలు హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలింది. మనుకోట కొత్తగూడెం సభలో బీజేపీ చీఫ్ నడ్డా పక్కాగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారట. కేసీఆర్ ఢిల్లీకెళ్లి ఏం పొడుస్తారు, మీ కూతురు చక్రం తిప్పుంది చాలదా అంటూ కిషన్ రెడ్డి తెలిపారట. బీజేపీలో చేరిన వెంకటేష్ నేత పెద్దిరెడ్డి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఓయూ సెలవులపై రాజకీయ దుమారం అంటూ వార్తొచ్చారు. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని వెల్లడి. నిరుటి ఉత్తర్వులోనూ స్పష్టం. ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి కొరతకు నిదర్శనమంటూ ట్వీట్. కొరత అవాస్తవం, మీటర్ రీడింగ్ లోనూ స్పష్టం. తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకేజ్ నోటీస్. విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, నిశ్చితంగా చదువుకోండి అంటూ బట్టి తెలిపారట. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి అంటూ మోదీ 400 సీట్లు అడిగేది వాటిని రద్దు చేయడానికి. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరు ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ పైసా వేయలేదు. కర్ణాటకకు మోదీ ఖాళీ చెంబు తప్ప ఇచ్చిందేమీ లేదు. గుర్మిట్ కళ్ళల్లో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. అస్తంగూటికి గుత్తార్ కుమారుడు సోదరుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కరీంనగర్, వరంగల్, చెవెళ్లలో నేడు సీఎం ప్రచారం చేయనున్నారట. 5న ఆదిలాబాద్, భువనగిరిలో రాహుల్ సభలు నిర్వహించనున్నారట. గ్లాస్ పై కుట్ర, ఓట్ల చీలికకు వైసీపీ పద్నాగం చేస్తుందట. కామన్ సింబల్ గా మాన గాజ్ గ్లాస్. జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు. జనసేన లేని చోట్ల స్వతంత్రులకు 16 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాల్లో గ్లాస్ ను ఎంచుకున్న ఇండిపెండెంట్లు. ఏపీలో జనసేన అభిమానులను గందరగోళపరిచే కుట్ర. పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ రిటర్నింగ్ ఆఫీసులు సహకారం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాళేశ్వరం కహానీ 2, బీఆర్ఎస్ సర్కార్ తప్పు మీద తప్పు. కాళేశ్వరం నిర్మాణంలో భౌగోళిక సాంకేతిక పరిశోధనలు సరిగ్గా చేయలేదు అంటూ డిపిఆర్ కు అసాధారణ మార్పులు చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరో వార్త ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, వడదెబ్బకు ఒకే రోజు 11 మంది మృతి చెందారట. భద్రాద్రి జిల్లా జిన్నెలగూడెంలో మామిడి చెట్టు నీడలో సేద తీరుతున్న పశువులు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. నిప్పులు కుప్పటిగా తలపిస్తున్న రాష్ట్రం. చాలా జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. 4 రోజుల పాటు వడగాడ్పులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిందంటూ ఆ వివరాలని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే మరికొన్ని వార్తలను చూసుకున్నట్లయితే, త్వరలోనే కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ్యత్వాలు రద్దు అంటూ ట్యాపింగ్ తోనే 39 సీట్లు గెలిచారు. త్వరలో బీజేపీలోకి హరీష్, ఎమ్మెల్యే రాజగోపాల్ తెలిపారు. గ్యాస్ కట్టర్ తో ఏటీఎం యంత్రం కట్, మంటలు రేగడంతో పారిపోయిన దొంగలు. కోదండ మండలం గుండిబండాలో 8 లక్షల బుగ్గి. చౌటుప్పల్లోనూ ఏటీఎంలో చోరీకి యత్నించారట. రామ్లీలా విల్లు ఎక్కిపెట్టడం నేరం కాదు, నాపై కేసును కొట్టేయండి అంటూ హైకోర్టులో మాధవీలత పిటిషన్ వేశారట. భార్య తాళిని గౌరవించని వ్యక్తి మోదీ, రాజ్యాంగాన్ని ఆయన ప్రమాదకారి అంటూ కె నారాయణ తెలిపారట. సీఎం అంటే వైఎస్లా ఉండాలి, కేసీఆర్లా కాదు అంటూ కొండ సురేఖ తెలిపారట. సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించిన కాంగ్రెస్ పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ రాణి రుద్రమ తెలిపారట. కడియం కావ్య ముస్లిం కాదని నిరూపించండి అంటూ మందకృష్ణ మాదిక తెలిపారట. మోదీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉంది అంటూ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఆ వివరాలని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కోవిషీల్డ్ తో
సైడ్ ఎఫెక్ట్ నిజమే అంటున్నారు. తొలిసారి అంగీకరించిన ఆస్ట్రీ చెన్నైక్క అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మన ఓట్లు సీట్లు కావాలి, మన ఇక్కట్లు పట్టవా, ఈ దద్దమ్మలు మనకెందుకు అంటూ కేంద్రంలో సంకీర్ణం బీజేపీకి 200 సీట్లు దాటవు, రాష్ట్రంలో 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పేసి హరీష్ సవాల్ కు సీఎం ఎందుకు స్పందించలే, ఆయన బట్టి విక్రమార్క కాదు, వట్టి విక్రమార్క, సాగునీటి మంత్రులున్న కాలువలో నీళ్లు లేవంటూ కేసీఆర్ ప్రసంగించారు. దళిత జాతికి వెలకట్టి దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు స్వంత సామాజిక వర్గంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు, ఎమ్మెల్యే కావ్యంపల్లి సోదరుడి నిర్వాకం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. హామీలపై నిలదీత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన, 6 గ్యారంటీలు రుణమాఫీపై ప్రశ్నల వర్షం కురిపించారట. హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరిక, రుణమాఫీ చేయకుంటే సీఎంఓ ముందు ధర్నా చేస్తామంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకింటి శ్రీహరి ప్రకటన. నీళ్లు కరెంటు కోతలకు సాక్ష్యం ఓయో అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అన్నపూర్ణ తెలంగాణ ఆహార ధాన్యాలు ఉత్పత్తి వృద్ధి రేట్లో టాప్ 11.6%తో దేశంలోనే అగ్రస్థానంలో ఉందట. జాతీయ సగటు 3228% మాత్రమే. పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెనుకే అని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ రిమోట్ అంటూ బాబు చేతిలో, షర్మిలను నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి, ఆయన వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే ఓ టీవీ ఛానల్తో వైఎస్ జగన్ తెలిపారట. సీఎం రేవంత్ కు ఢిల్లీ సామాన్లు, ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకి రిజల్ట్స్ ని విడుదల చేయనున్నారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. నీట్ పీజీ ఇంటర్న్షిప్ కటప్ తేదీ పొడిగింపునకు సుప్రీం నో చెప్పిందట. వెదిరే రాత చెదిరే, వరదాయిని కాళేశ్వరం, మాట మర్చిపోయిన శ్రీరామ్ అని చెప్పేసి ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, కాంగ్రెస్ గెలిస్తే లవ్ జిహాద్ అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడారు. కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. జననేతకు అడుగడుగున జనహారతి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्न
दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा मंगलमूर्ति विघ्नहरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा सिद्धिविनायक कृपाकरा मंगलमूर्ति विघ्नहरा दुरितनाशना कृपाकरा పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిజామాబాద్ బరిలో 29 మంది, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 10 మందివి తిరస్కరణకు గురయ్యాయట. 32 మంది ఉండగా సోమవారం 3 స్వతంత్రులు ఉపసంహరించుకోవడంతో 29 మంది పోటీలో ఉన్నారని చెప్పేసి రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. కదలాలి యువత పార్లమెంటు పరిధిలో కొత్త ఓటర్లు 50,963 అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. స్విప్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కల్పించి నమోదు చేయించారు అనే వార్త ఇచ్చారు. ఆర్ఆర్ కేసీఆర్ బస్ యాత్ర భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ మే 6వ తేదీన నిజామాబాద్ వస్తున్నారు. బస్ యాత్ర కొనసాగే మార్గాన్ని భారత నేతలు సోమవారం పరిశీలించారట. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంకాపూర్లో ఆర్మూర్ ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యుడు వినయ్ రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారట. స్థానికంగా ఉంటా సమస్యలు పరిష్కరిస్తా, తనను ఎంపీగా గెలిపిస్తే స్థానికంగా ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంట్ భరోసా అభ్యర్థి బాషరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారట. ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి, ఉపాధి హామీ పథకం సీనియర్ మెట్ నాగరాజ్ పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారట. ఇంకుడు గుంతలపై ముక్కుబడి సర్వే, ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందట. గిట్టుబాటు ధరపై శనగ రైతులు నిరసన, శనగ విత్తనోత్పత్తి రైతులు గిట్టుబాటు ధరపై నిరసనకు దిగారు. జిల్లా నుంచి పలువురు సోమవారం హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎండీకి వినతి పత్రం అందించడం జరిగిందట. దేశ భద్రత మోదీతోనే సాధ్యం, దేశ భద్రత ధర్మ పరిరక్షణ నరేంద్ర మోదీతోనే సాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పేర్కొన్నారట. ప్రధాని రాక నేడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని అందోల్ నియోజకవర్గం అల్లదుర్గాలో మంగళవారం నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. పార్టీ శ్రేణులు తరలి రావాలని కోరారట. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అంటూ అంకాపూర్లో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే పట్టణ ఓటర్లారా బాధ్యత మరవద్దు, పోటెత్తుతున్న గ్రామీణులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఎవరి ప్రభావం ఎంత, 2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అంటూ ఆ వివరాలు ఇచ్చారు.
ఒకే స్థానం జిల్లాలు 3 అంటూ వివరాలు ఇచ్చారు. న్యాయవాదుల సొసైటీ అధ్యక్షుడిగా రాజారెడ్డి ఓటు అవగాహన ఛాయాచిత్ర ప్రదర్శన చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. భవిష్యత్ నిధి ఖాతాలో తప్పులు సంవరించాలి. విద్యుత్ ఘాతంలో కౌలు రైతులు మృతి చెందారు. దోమకొండలో లీకేజ్ నీరు ఉపయోగం చిత్రంలో కనిపిస్తున్న భగీరథ వాల్వ్ కామారెడ్డి కలెక్టరేట్కు వెళ్లే దారిలోనిది. ఇక్కడ వాల్వ్ గాలి తీసుకోవడం వల్ల నీరు నిరంతరం లీక్ అవుతుంది అంటూ వార్తిచ్చారు. ఫిర్యాదుల స్వీకరణ తక్షణ పరిష్కారం. ఫాంగ్రా పరిధిలోని వరుణ్ మోటార్ సంస్థలో ఈవీఎఫ్ఐ నిధి ఆఫ్కే నికత్ 2.0 ఈఎస్ఐసి సువిధ సమగ్ర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారట. పాలనలో నసీం తనదైన ముద్ర. వేసవి శిక్షణ శిబిరాలకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి క్రీడల శిక్షణ శిబిరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డివైఎస్ఓ ముత్తెన్న సోమవారం ఓ ప్రకటనలో తెలిపారట. జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. కామారెడ్డికి సంబంధించిన వార్త ఇచ్చారు. డిసిసిబి డిపాజిట్లపై 7.35% వడ్డీ. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్లపై 7.35% వడ్డీ చెల్లిస్తున్నట్లు చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ప్రకటించారట. టీజీడీఏ నిజామాబాద్ కార్యవర్గం ఎన్నిక. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ నిజామాబాద్ యూనిట్ కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకోవడం జరిగిందట. మే 1 నుంచి టీటీసీ తరగతులు. తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని కోటెకల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మే 1వ తేదీ నుంచి జూన్ 13 వరకు టీచర్స్ ట్రైనింగ్ పరిస్థితి కేట్ కోర్సులపై శిక్షణ తరగతులను నిర్వహించనున్నారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఢిల్లీని తాకిన ఉద్యమ సేగ. 2019లో వారణాసిలో నామినేషన్లు దాఖలు. చరిత్ర సృష్టించిన పసుపు రైతులు. పసుపు బోర్డును జాతీయ స్థాయి అంశంగా మార్చేలా ఉద్యమం. పార్టీలు ఎజెండాలు ఎన్నికల ఫలితాలను నిర్దేశించిన ఇందూరు కర్షకులు అంటున్నారు. బరిలో 29 మంది అభ్యర్థులు ఆ అంశాన్ని ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లను సోమవారం ఎన్నికల సాధారణ పరిశుభ్రాలు పరిశీలించడం జరిగిందట. రేపటి నుంచి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభం కానుంది అంటూ వివరించారు. అలాగే నేడు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. పరీక్ష మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 22,194 మంది పరీక్షలు రాశారు. నేడు ఉదయం 11 గంటలకు పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రభుత్వ వైద్యులు అసోసియేషన్ ఎన్నిక కావడం జరిగిందట. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం. బస్టాండ్లో ఓటర్ల అవగాహనపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారట. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ అభివృద్ధి ఎత్తిపోతల పథకాలతో సాగునీరందించి రైతులకు అండగా. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. రాయితీకి నేడే ఆఖరు. ఆస్తి పన్నులో 5% మినహాయింపు. ఏప్రిల్ 30లోగా చెల్లించిన వారికే వర్తింపు. నగర కార్పొరేషన్ ఇప్పటివరకు ₹9.95 కోట్లు వసూలు చేశారట. ఆరుమూరులో ₹1,54,00,000 మాత్రమే అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే నేడు మోదీ సభ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మెదక్ జిల్లా అల్లదుర్గంలో నిర్వహించే జనసభలో పాల్గొంటున్నారట. ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు. ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి తెలిపారు. బ్రాంచ్ మేనేజర్లకు సన్మానం నిర్వహించారు. మే 6న జిల్లాకు కేసీఆర్ రానున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇందూరు గడ్డపైనే పసుపు బోర్డు అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెండోరాలో మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నిరాశ్రయులకు అండగా ఇందూరు యువత సేవా కార్యక్రమాలు. నగరంలో నిత్యం అన్నదానం. అభాగ్యులకు వైద్య సేవలు. ఆశ్రమం ఏర్పాటు లక్ష్యంగా ముందుకు అభాగ్యులకు వైద్య సేవలు అందిస్తుంటూ ఆ అంశాలను ఇచ్చారు. నగరంలో అన్నదానం నిర్వహిస్తున్న సేవా సంస్థ సభ్యులు అని చెప్పేసి ఆ వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వికసించిన మే పుష్పం. నగరంలో ఫ్లాగ్ మార్చ్. మేడే పోస్టర్ల ఆవిష్కరణ. కవులు రచయితలపై దాడులు సరికావు. వేసవి సెలవులో తేయు హాస్టల్ తెరిచి ఉంచాలి. మోడల్ ఎంసెట్ పరీక్ష అంటూ ఆవర్తించారు. అలాగే ఎన్నికల కోడ్తో నగదు కష్టాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇక్కట్లు. జిల్లాలో ₹1.1 కోట్లు పట్టువేత జరిగిందట. ఎంపీ అరవింద్ కు గల్ఫ్ కార్మికులు బహిరంగ లేఖ రాశారు అంటూ ఆవర్తించారు. కొనసాగుతున్న ఓపెన్ పరీక్షలు. ఫీజు చెల్లింపులకు మే 7 వరకు గడువు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరిన ఏఎస్ పోషెట్టి. కూచిపూడిలో శ్రీనిధికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. రంక్ అండ్ డ్రైవ్ కేసులో 3 రోజులు జైలు శిక్ష విధించారు తాడ్వాయికి సంబంధించిన వారికి. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకుంటే మలేషియాలో కోటాలపల్లి వాసి మృతి చెందారు. అడవి పందులను బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మాచారెడ్డిలో చోటు చేసుకుంది. పింఛన్ కోసం వస్తూ పెద్ద కొడబ్గల్లో బైక్ అదుపు తప్పిన ఘటనలో చిన్న దేవాడకి చెందిన కుర్మ అంజవ మృతి చెందిందట. పింఛన్ తీసుకొని వెళ్తూ అంటూ ఆ ఎడపల్లిలో
బోధనలో పోలీసు కవాతు నిర్వహించారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన డిచ్పల్లిలో చోటు చేసుకుంది. బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. వేరు రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు కావడం జరిగిందట. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం, ధర్మ రక్షణ దేశ భద్రత ప్రధాని మోదీతోనే సాధ్యమంటూ ఎంపీ అరవింద్ ధర్మపురి తెలిపారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రహదారిపై పడిపోయిన ధాన్య బస్తాలు ఆ వివరాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. నేడు 10వ తరగతి ఫలితాలు విడుదల, జిల్లా వ్యాప్తంగా పరీక్ష రాసిన వారు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. జిల్లాకు కేంద్ర బలగాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల కవత్తు, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారట. అలాగే ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులంటూ ప్రధాన వార్త ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, 3 అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ, ఎంపీ ఎన్నికల బరిలో మొత్తం 29 మంది అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రంలో పోటీ, పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు అధికారులు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. లోకల్ గా ఉండే అభివృద్ధికి అవకాశం చెప్పాలి అంటూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీతో సాధ్యం, గెలిపిస్తే చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. పసుపునకు డిమాండ్, జిల్లాలో పసుపునకు ధర పెరిగింది. ఎర్రగట్ల గ్రామానికి చెందిన రైతు క్వింటాల్ పసుపునకు రూపాయలు 18,489 పోయింది అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఓటర్లలో కొనసాగుతున్న ఆహారంలో కల్తీ అంటూ వార్త ఇవ్వడం జరిగింది. రంగులతో ఆకట్టుకుంటున్న ఆహార పదార్థాలు, విచ్చలవిడిగా రసాయనాలు వాడకం, ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగట్టమాడుతున్నారు. జుషి శుభ్రత గాలికి వదిలేసి ఓటర్లు అడిగేవారు లేక యథాచంగా దందా చేస్తున్నారట. వేసవి సెలవుల్లో హాస్టళ్లను తెరిచి ఉంచాలి అంటూ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు. పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతం, నేడు ఎడపల్లికి సుదర్శన్ రెడ్డి రాక, పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం ఓడించాలి, తిరోగమన వాదులకు పార్లమెంట్ ఎన్నికలు ఓడించాలి, నేడు మెట్రోపల్లి రైతుల అవగాహన, రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య, మే 7 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొన్న ద్విచక్ర వాహనదారు, చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి వ్యక్తి మృతి, రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మనస్తాపం చెందిన వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ముక్కాల్లో చోటు చేసుకుంది. ఆదరించండి, అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారంటూ ఆ వార్తనిచ్చారు. కోటగిరిలో ధాన్యం ఇవ్వాలని రైతుల ధర్నా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు, న్యాయవాద సంక్షేమ సహకార సొసైటీ డైరెక్టర్లు నియామకం జరిగింది, ఆ వివరాలు ఇచ్చారు. అలాగే డీసీఎం వ్యాన్ బోల్తా పలువురికి గాయాలైన ఘటన జక్రన్పల్లిలో చోటు చేసుకుంది. ఘనంగా ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు ఎడపల్లిలో. దానికి సంబంధించిన అంశాన్ని పూర్తి వివరాలు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బీఆర్ఎస్ ఫుల్ జోష్, ఫీల్డ్లోకి గులాబీ బాస్, రోడ్ షోలతో జనంలోకి కేసీఆర్, ఎన్నికల విజయమే లక్ష్యం బస్సు యాత్ర, బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, కేడర్లో నూతనోత్సాహం నింపుతున్న టూర్, నిజామాబాద్ లోక్సభ పరిధిలో మే 5, 6 తేదీలో, జహీరాబాద్ పరిధిలో యోన బస్సు యాత్ర, మాజీ సీఎం కోసం ఇందూరు ఎదురుచూపులు అంటున్నారు. జనం నమ్మట్లేదని దేవుళ్ల మీద ఓట్లు అంటూ హామీలిచ్చి మోసగించిన కాంగ్రెస్ బీజేపీ పోచారం ధ్వంజం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారట. కాంగ్రెస్ హామీలపై నిలదీయండి అంటూ మోసం చేసిన ఆ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిరసనలు నిలదీతలు ప్రశ్నించిన గన్నారం, నాడు అరవిందును నేడు జీవన్ రెడ్డిని, 6 గ్యారెంటీలపై ప్రశ్నించిన గ్రామస్తులు, బిక్కమోహం వేసిన కాంగ్రెస్ నాయకులు, 3 ఏళ్ల క్రితం అరవిందును సైతం అడ్డగించిన జనం, మోసపూరిత పార్టీలను ధైర్యంగా నిలదీస్తున్న వైన్యం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. పసిపాపపై పైచాచికం అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. మద్యం మత్తులో బిడ్డను కొడుతూ భిక్షాటన, గాయాలతో చిన్నారి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్ బరిలో 29 మంది, జహీరాబాద్ లో 19 మంది అభ్యర్థులు గుర్తులు కేటాయింపు జరుగుతుంది అంటూ వార్తిచ్చారు. అరవింద్కు నిరసన తెగ, నమాజ్ చేస్తుండగా ఎంపీ వెక్కిరింత అడ్డుకున్న ముస్లిం మహిళలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.